అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి ఇక్కడైతే పొలంలో మామయ్య దున్నిస్తున్నారంట. పొలం దున్నిస్తున్నారు. సో ఆయిల్ ఫామ్ ఉంది కదా అనుకోవచ్చు. ఆయిల్ ఫామ్ మధ్యలో స్పేస్ ఉంది కదా, అక్కడ చిక్కుడిత్తులు నెల చిక్కులు పెడతారంట. సో దున్నిస్తున్నాము, విత్తనాలు వేయడానికి రండి అని అంటేను అత్తమ్మ నేనైతే వచ్చేసినాము. ఖుషి అయితే చాలా లాంగ్ ఉంటుంది, దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది పొలంకున్న ఇంటికి. అట్టయితే దున్నిస్తున్నారు. మధ్యలో ఆయిల్ చెట్లు ఉన్నారు కదా, మొన్ననైతే ఆయిల్ ఫామ్ చుట్టూ తవ్వించినాం కదా గడ్డి. ఇదిగోండి మా తోటికోడలు అయితే వచ్చేసింది విత్తనాలు వేయడానికని. మా బావ కూడా దున్నిస్తున్నాడు మొత్తం ఇక్కడ. ఖుషి కొంగోలు వచ్చినాయి చూడు బేట, గన్ను వస్తున్నాయి ఏ పురుగులు తినడానికి. చూసినావా ఎన్ని వచ్చినాయి కొంగలు? పిట్టలు వచ్చినాయి. అగో పిట్టలు కదా వస్తామ్మా, కొంగలు. అది కట్టుకో, టవల్ కట్టుకో. మమ్మీ కట్టుకున్నట్టు కట్టుకో, పెద్ద మమ్మీ కట్టుకుంది కదా. ఇదిగోండి ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు బంతిపుల్లని ఆరేసింది. సో దాని మధ్యలో గడ్డి వచ్చిందని చెప్పి గడ్డి పీకుతారంట. ఖుషి కూడా గడ్డి పీకుతుంది. ఇక నానమ్మ ఖుషి అందరు చేస్తారు కదా, నేనేమో గొడుగు పట్టుకొని కూర్చోవాలి. కొండ అవుతుంది కానీ ఏదో మిట్ట మధ్యాహ్నం అయినట్టున్నది. ఎండ ఫుల్ కొడుతుంది. ఇవన్నీ మా బాధ. ఖుషి కోసం అని చెప్పేసి గొడుగేసుకొని మరి కూర్చున్నాము. ఇదిగోండి అట్లా చెప్పు, హాయ్ అంటే చెప్పు బిడ్డ. కనిపిస్తున్నావా అసలు చీకటి? ఇక్కడైతే బాబా అదేంటి చిక్కుడు లెక్క బాబా, చిక్కుడు కాయలు పెడతామని అన్నాం కదా, అందుకోసమని లైన్ అయితే చేసేస్తున్నారు అన్నమాట. ఇవ్వండి అత్తమ్మ అండ్ అక్క అయితే పెట్టుకుంటూ వస్తున్నారు. గాలి అయితే ఘోరంగా వస్తుంది. ఎండ ఒక ఎత్తు అయితే గాలి కూడా మంచిగా హాయిగా వస్తుంది. కానీ మామయ్య ఉన్న భావన అయితే లైన్ అయితే చూపిస్తున్నారు అనమాట. సో అదే లైన్లో అత్తమ్మ ఉన్న అక్క వేసుకొని వస్తున్నారు గింజలు, చిక్కులు. అదే తోటికోడలు అక్క ఎడిగాట ఆవా అత్తమ్మ. ఇక ఆ లైన్ గీసుకపోయింది మామయ్య అక్కడి నుంచి. అగో ఈడొకటి అంతే, ఇంకా 2 అయ్యాక. ఖుషి నానమ్మ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందట. ఆగేది ఇంకో కింద మడి అయితే ఇందాక వచ్చిందనమాట. ఇది చాలాసేపు అయింది దున్నేసి దీంట్లో పెట్టేసినాం, కానీ కింద మడిలో ఇప్పుడే దున్నుతున్నాడు ఆయన. లేట్ అవుతుంది అని అంటే మామయ్య తీసుకెళ్తే ఇంటికి, ఇక్కడ ఎండలు ఎంతసేపు అని ఉంటారు పదండి అని అంటేను సరే అని వెళ్తున్నాము. బాయ్ అత్తమ్మ, నువ్వు వేసుకోండి రా ఛత్రి, ఎండ కొడుతుంది కదా. దా బేట దా ఖుషి, వచ్చి నానమ్మ బాయ్ చెప్పు. తాత వస్తుండవు పద, ఆడ మోడి చెట్టు కింద ఉన్నాడు. దా ఏమో ఇంటికైతే వెళ్తున్నాం. ఇవ్వండి బా ఏమైందో గుర్తుంది. 1 అవుతుంది, 10కి వచ్చినాం. 1 అవుతుంది. మొహాలు మారిపోయినాయి, కర్ర అయినాయి అంతే. పెద్ద మమ్మీ వాళ్ళు పోతున్నారు. ఇక బాయ్ చెప్పు. ఇదిగోండి పొలం దున్నిస్తూ ఉంటే సగం మధ్యలోనే అది దున్నేది ఉంటుంది కదా, అక్కడ ఏదో విరిగిపోయిందంట. విరిగేసరికి ఆయన మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయిండు. సో అందుకోసం మన అత్తమ్మ వాళ్ళు కూడా మా వెనకనే వచ్చేసిండు. బాయ్ ఖుషి. అరే బావ ఎక్కలేదు, ఎక్కలే గట్టిగా కూసో, ఇంతకేడైనా పడేస్తాడు మరే. పోయినరా పెద్ద మమ్మీ వాళ్ళు పోయారా? చాలా ఇవ్వబోదాం బా.